హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూలన్ అషులాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? అంటే ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? నేనైతే డైలీ రొటీన్ ప్రకారంగా ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి షెడ్యూల్కి వచ్చేసాను. నిన్న మనము SNTలో న్యూక్లియర్ టెక్నాలజీ అనే టాపిక్ చదివాగా, సబ్ టాపిక్ అనుకోవద్దు, సబ్ యూనిట్ అనమాట. ఈరోజు ఎకానమీలో ఫస్ట్ యూనిట్ రివిజన్ చేయాలా. నేషనల్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేశాను, మళ్ళీ రివిజన్ చేసి ఇండికేటర్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఆ ఇండికేటర్స్ చదవాలి. ఇండికేటర్స్ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDR రిపోర్టు, గ్లోబల్ సోషల్ నార్మ్స్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ మళ్ళీ నేను సెకండ్ టైం నేషనల్ ఇన్కమ్ అనేది రివిజన్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా మంది నిన్న పెట్టిన వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయండి. అంటే డైలీ బ్లాగ్స్ చేయండి అదొక కామెంట్. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఏ బుక్స్ ఫాలో అవుతున్నారు, థర్డ్ వన్ వచ్చేసి ఏ మెటీరియల్స్ ఫాలో అవుతున్నారు, తర్వాత లైవ్ అంటే అప్డేట్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇంకా ఏ దానిలో ఇన్స్టిట్యూట్లో కోచింగ్స్ తీసుకున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూనే ఉన్నారు అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చెప్తే కష్టం అనేసి, కానీ అడుగుతూనే ఉన్నారు కాబట్టి నాకు సండే వరకు టైం ఇవ్వండి. సండే నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, అప్పుడు నేను వీడియో చేయడానికి ట్రై చేశాను. అలా చదువుతుండగా నేను ఒకటి గమనించాను అనమాట. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023, అంటే నేను చదివేటప్పుడు ఫ్యూ మంత్స్ ముందు 2023 రిపోర్ట్ మాత్రమే అవైలబిలిటీ ఉంది. సో అదే నేను రాసుకున్నాను అనమాట. కానీ 14th June 2024 నాడు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 రిలీజ్ అయిందనమాట. సో అందుకే మనం చదివేటప్పుడు ఒకసారి ఇండెక్సెస్ కానీ ఏవైనా సరే కరెంట్ అఫైర్స్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. నేను ప్రతిదీ చెక్ చేస్తూ వచ్చింటే నాకు ఇది బయటపడింది. సో అందుకే ఇంకేం చేశాను, లేట్ చేయకుండా స్టిక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ స్టిక్ ప్యాడ్ అనేది మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా సరే. సో అందులో రాసుకున్నాను, పైన పెండింగ్ అని రాసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2024 మనము కొత్తది రాసుకోవాలా, పెండింగ్ ఉంది అని చెప్పేసి రాసుకొని స్టిక్ చేసుకున్నాను అనమాట. అలా రివిజన్ కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకొని 10:57 కల్లా రెడీ అయిపోయి మళ్ళీ స్టేడియాలకి అనేది వచ్చేసాను. నేను స్టేడియాలకి వచ్చిన తర్వాత ఇందాక చెప్పాను కదా ఇండికేటర్స్ అవ్వాలని చెప్పేసి, ఈ ఇండికేటర్స్ అనేది ఫస్ట్ యూనిట్లో భాగంగానే వస్తాయి. హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ కంట్రీస్ డెవలప్మెంట్లో కానీ వస్తాయన్నమాట. వీటిలో మనం మెయిన్గా ఏం చదవాలంటే కన్నా ఒక్కొక్క ఇండెక్స్కి ఒక్కొక్క కీ ఇండికేటర్స్ ఉంటాయి. అంటే హెల్త్ పరంగా కానీ, లేకుంటే వే ఆఫ్ లివింగ్, తర్వాత ఎకానమిక్ పరంగా, లేదంటే స్టాండర్డ్స్ పరంగా, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ పరంగా ఇలాంటివి ఉంటాయన్నమాట. అవి మెయిన్ చూసుకోవాలా. తర్వాత ఇండియాస్ ర్యాంకింగ్ ఎంత ఉంది, ఆ పొజిషన్ చూసుకుని సరిపోతుంది. ఇందులో సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఫస్ట్ యూనిట్లోనే వస్తుంది. ఇది దాదాపుగా నేను రాసుకుంటేనే 2.5 పేపర్ వచ్చింది. సో ఇంకా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ ఎంత ఉందో ఆలోచించండి. సో అలా అది కంప్లీట్ చేసుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ 2:47కి రిటర్న్ మళ్ళీ స్టేడియాలకు వచ్చాను అనమాట. మార్నింగ్ నేషనల్ ఇన్కమ్ ఇప్పుడు 2 times రివిజన్ చేశాను కదా అని చెప్పేసి టెస్ట్ సిరీస్ ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ రాయడం స్టార్ట్ చేశాను. ఇది చూపిగానే ఇంక కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ అడగద్దండి, ఏ టెస్ట్ సిరీస్ పర్చేస్ చేసావు, ఎంత అయింది, ఏది అనేసి. నేను చెప్తానండి, ఎందుకంటే నేను ఇప్పుడే టెస్ట్ రాస్తున్నాను. సో ఒక 2-3 లేదంటే కొన్ని టెస్ట్ రాసిన తర్వాతనే ఇది వర్తబుల్ కాదా అనేది నేను డిక్లేర్ చేశాను అనమాట. సో అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. నేను ఇప్పుడు రాసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, నేషనల్ ఇన్కమ్ అనేది 2 times రివిజన్ చేశాను నేను. కానీ నాకు ఇందులో కొన్ని తెలియలేదనమాట. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకు ఇందులో వచ్చిన మార్క్స్ 15. ట్రూలీ ఫ్రాంక్గా చెప్పాలంటే 30కి 15 మార్క్స్ వచ్చాయన్నమాట. అంటే కొన్ని టర్మ్స్ నాకు తెలియక నేను తప్పు పెట్టాను. సో అలాంటివి కూడా ఉన్నాయి. సో అందుకే టెస్ట్ సిరీస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తాము. నెక్స్ట్ స్లాట్ 3లో యూనిట్ 2 చాప్టర్ 1 ఇన్ఫ్లేషన్ మానిటరీ పాలసీ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఈ యూనిట్లో మానిటరీ పాలసీ అంటే ఏంది, అసలు దాని మీనింగ్ ఏంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, దాంట్లో తర్వాత ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, క్వాంటిటేటివ్ టూల్స్ అంటే ఏంది, క్వాలిటేటివ్ టూల్స్ అంటే ఏంది, దాంట్లో ఉన్నటువంటి సబ్ అన్ని చాలా ఉంటాయన్నమాట. సో అలా చదువుతూ 4:41కి బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ తీసుకున్న వెంటనే నాకు ఎందుకో మళ్ళీ ఇంకో టెస్ట్ రాయాలనిపించింది. మార్నింగ్ Day 1 నేషనల్ ఇన్కమ్ అనే టెస్ట్ రాశాను కదా, ఇప్పుడు Day 2 నేషనల్ ఇన్కమ్ అనే టెస్ట్ రాసి కంప్లీట్ చేశాను అనమాట సక్సెస్ఫుల్ గా. తర్వాత ఇంకా మార్నింగ్ నుంచి చదివి కొంచెం బోరింగ్ గా ఉంటే సరే అని చెప్పి పేపర్ తీసుకున్నాను అనమాట అట్ లాస్ట్కి ఈ రోజు. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయడం మనకి మర్చిపోదండి. చెప్పాను కదా సండే వరకు టైం ఇవ్వండి, సండే వరకు టైం ఇస్తే కదా నేను వీడియోస్ అనేవి ట్రై చేస్తాను అనమాట. అలాగే మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు ఎవరన్నా మీరు అడగాలనుకుంది వేరే వాళ్ళు అడిగింటి కన్నా ఆ కామెంట్కి లైక్ చేయడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో లైక్ చేస్తే నాకు పైన కనపడుతుంది అది. దట్స్ ఇట్ గైస్, వీడియో నచ్చితే లైక్ చేయడం మనకి మర్చిపోదండి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రిప్షన్ ముఖ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, జై హింద్, బై.